దేశాలు అంగీకారం తెలిపాయి. హైదరాబాద్ బాహ్య వలయ రహదారి ఓఆర్ఆర్ రెండో దశలో భాగంగా ఓఆర్ఆర్ పరిధి స్టేషన్లు తాగునీటి సరఫరా కోసం చేపట్టిన ప్రాజెక్టును తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు లాంఛనంగా ప్రారంభిస్తారు. 1,200 కోట్ల రూపాయలతో ఈ ప్రాజెక్టును చేపట్టారు. అలాగే హైదరాబాద్కు తాగునీరు, మూసీకి ఇప్పుడు చేపట్టనున్న గోదావరి తాగునీటి పథకం 2, 3 దశలకు రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేస్తారు. ఈ మేరకు ముఖ్యమంత్రి పర్యటనకు సంబంధించి అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఆంధ్రప్రదేశ్లో యువతకు ఉపాధి కల్పించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని యువజన క్రీడా శాఖ మంత్రి ఎం రాంప్రసాద్ రెడ్డి తెలిపారు. విజయవాడలో నిన్న ఆయన మాట్లాడుతూ ఉద్యోగాల సాధనకు అవసరమైన శిక్షణ ప్రభుత్వం అందిస్తుందని పేర్కొన్నారు. రాష్టంలో అత్యున్నత ప్రమాణాలతో క్రీడా కేంద్రాలను ఏర్పాటు చేస్తామని మంత్రి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఎవరైతే నిరుద్యోగ యువత ఉంటారో ఉద్యోగ కల్పనే బాధ్యతగా ఇండస్ట్రీస్ వచ్చాయి, వాళ్ళకే ప్రాధాన్యత ఇచ్చే విధంగా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ముందుకెళ్తున్నాం. ఏ రాష్ట్రంలో లేని విధంగా ఆంధ్ర రాష్ట్రంలో స్పోర్ట్స్ కోటాను 2% నుంచి 3% పెంచి సుమారుగా దాంట్లో కూడా 450 పోస్టులు భర్తీ చేసేదానికి కూడా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్రాన్ని క్రీడాంధ్రప్రదేశ్ గా తీర్చిదిద్దేదానికి ముఖ్యమంత్రి గారు ప్రయత్నిస్తున్నారు. అమరావతి, తిరుపతి అలాగే వైజాగ్ ను 3 జోన్లుగా తీసుకొని ఇక్కడ క్రీడాకారులకు నాణ్యమైన అత్యున్నత ప్రమాణాలతో స్టేడియంలు కూడా. ఆంధ్రప్రదేశ్లో మాతా శిశు వైద్యాన్ని మరింత మెరుగ్గా అందించడానికి ఆయా విభాగాలకు కొత్తగా 1000 పడకలు అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ పేర్కొన్నారు. కొత్తగా గుంటూరు, కాకినాడ ప్రభుత్వాసుపత్రులలో 2 నూతన తల్లి పిల్లల సంరక్షణ విభాగాలను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ఒక్కో విభాగంలో 500 చొప్పున పడకలు వస్తాయని ఒక ప్రకటనలో వెల్లడించారు. ఇందుకు అవసరమయ్యే వైద్య పరికరాల్ని 5,03,00,000 రూపాయలతో కొనుగోలు చేసేందుకు ఇప్పటికే ఆమోదం తెలిపామని మంత్రి వివరించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. వార్తాల కోసం ఆకాశవాణి సామాజిక మాధ్యమ వేదికలైన న్యూస్ ఆన్ ఎయిర్ యూట్యూబ్ ఛానల్ ను, newsonair.gov.in వెబ్సైట్ ను, ట్విట్టర్ లో ఆల్ ఇండియా రేడియో న్యూస్ ను వీక్షించండి. తెలుగు ప్రాంతీయ వార్తా విశేషాల కోసం ఆకాశవాణి న్యూస్ విజయవాడ మరియు ఆకాశవాణి న్యూస్ విశాఖపట్నం యూట్యూబ్ ఛానల్స్ ను వీక్షించండి. పరిశ్రమల ఏర్పాటుకు ఆంధ్రప్రదేశ్ గమ్యస్థానమని ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. తమిళనాడు కోయంబత్తూరులోని పారిశ్రామికవేత్తలతో మంత్రి గత సాయంకాలం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్టంలో పెట్టుబడులకు అనువైన వాతావరణం ఉందని అన్నారు. పరిశ్రమలకు ఏకగవాక్ష అనుమతులతో పాటు పెట్టుబడిదారుల అనుకూల విధానాలను అమలు చేస్తున్నామని తెలిపారు. రాష్టంలో వాయు, జల, రోడ్డు రవాణా సౌకర్యాలు అందుబాటులో లోకేష్ వెల్లడించారు. వస్తు సేవల పన్ను జీఎస్టీ స్లాబ్లను సరళతరం చేస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన నిర్ణయాలపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. ముఖ్యంగా వ్యవసాయ రంగానికి ప్రాధాన్యమిస్తూ కేంద్రం జీఎస్టీని తగ్గించింది. వ్యవసాయ పనిముట్లపై విధించే జీఎస్టీని తగ్గించడంతో పశు పోషకులపై ఆర్థిక భారం తగ్గుతుందని ఆంధ్రప్రదేశ్ పశుసంవర్ధక శాఖ సంచాలకులు దామోదర్ నాయుడు పేర్కొంటూ, స్లాబ్ యూహెచ్టీ మిల్క్, పన్నీరు, కోవా ఇలాంటి ప్రొడక్ట్స్ మీద ఉన్న స్లాబ్ను తొలగించడం వల్ల ఎక్కువ మంది ఈ పాల ఉత్పత్తులను తయారు చేయడానికి ముందుకొస్తారు. కొత్త పారిశ్రామికవేత్తలు ఎంఎస్ఎంఈ ప్రోగ్రాం ద్వారా ప్రభుత్వం అందించే సహాయ సహకారాలతో మరిన్ని మెరుగైన ఉత్పత్తులని వాళ్ళు ప్రజలకి అందుబాటులోకి తీసుకొస్తారని ఆశిస్తున్నాము. సైలేజ్ బేలింగ్ మిషన్స్ కావచ్చు, చాప్ కట్టర్స్ కావచ్చు, ట్రాక్టర్స్ కావచ్చు, వీటన్నిటి మీద జీఎస్టీ తగ్గటం వల్ల వాటి మరి రైతులకి కాగా కేంద్ర ప్రభుత్వ జీఎస్టీ సంస్థ ఆకాశవాణి విజయవాడ ప్రాంతీయ వార్తా విభాగం రూపొందించిన ప్రత్యేక కార్యక్రమం ఈ రోజు ఉదయం 10 గంటలకు ప్రసారమవుతుంది. ఆంధ్రప్రదేశ్లోని విజయనగరం జిల్లాలో జరిగిన రహదారి ప్రమాదంలో 3 మృతి చెందారు. జిల్లాలోని జామి మండల పరిధిలోని అలమండ సమీపంలో పెట్రోల్ బంక్ వద్ద కారు డ్రైవర్ అతివేగంతో 3 ద్విచక్ర వాహనాలను ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగిందని అధికారులు తెలిపారు. ఈ ఘటనలో 2 మృతి చెందగా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరొకరు మృతి చెందారని వెల్లడించారు.
తెలంగాణలో 20 లక్షల ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగుకు చర్యలు తీసుకుంటున్నామని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేటలో ఆయిల్ పామ్ కర్మాగారాన్ని మంత్రి నిన్న ఆకస్మికంగా తనిఖీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ తెలంగాణ రేపు రాబోయే కొద్ది సంవత్సరాల్లో ఇక్కడ 20 లక్షల ఎకరాలు మామాయానికి అనుకూలమైనటువంటి భూములు ఉన్నాయి. 31 జిల్లా 10 లక్షల ఎకరాలైనా సరే మనం సాధించాలి. ఉమ్మడి జిల్లాకి 1 లక్ష ఎకరాలు. రేపు భవిష్యత్తులో అన్ని రాష్ట్రాల వాళ్ళు వచ్చి తెలంగాణను చూడాలనేది నాకు. చంద్రగ్రహణం ముగియడంతో ఉభయ తెలుగు రాష్ట్రాల్లో మూసివేసిన ఆలయాలు తిరిగి తెరుచుకున్నాయి. ఆంధ్రప్రదేశ్లోని తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయాన్ని ఈ తెల్లవారుజామున 3 గంటలకు తెరిచి శుద్ది పుణ్యాహవనం ఉదయం 6 గంటల నుంచి భక్తులను దర్శనానికి టీటీడీ అనుమతించింది. అలాగే విజయవాడ శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివారి దేవస్థానం, శ్రీశైలం, భద్రాచలం, యాదగిరిగుట్ట వంటి ఆలయాల్లో శుద్ది కార్యక్రమాలు నిర్వహించి భక్తులను దర్శనానికి అనుమతిస్తున్నారు. బీహార్లోని రాజ్గిర్ వేదికగా నిన్న జరిగిన ఆసియా కప్ హాకీ టోర్నీ ఫైనల్లో భారత హాకీ జట్టు 4-1 తేడాతో దక్షిణ కొరియాపై విజయం సాధించింది. అమిత్ రోహిదాస్ చెరో గోల్ సాధించారు. భారత్కు ఇది 4వ ఆసియా కప్ టైటిల్. ఇంతకుముందు 2003, 2007, 2017లో ఈ టోర్నీ విజేతగా భారత్ నిలిచింది. కాగా భారత హాకీ జట్టుకు ప్రధానమంత్రి నరేంద్ర ఎక్స్ వేదికగా శుభాకాంక్షలు తెలియజేశారు. వాతావరణం. పశ్చిమ మధ్య బంగాళాఖాతం, దక్షిణ ఒడిశా, ఉత్తర కోస్తాంధ్రప్రదేశ్ తీర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని అమరావతిలోని వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో రానున్న 3 రోజుల పాటు ఆంధ్రప్రదేశ్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారి ఎల్ నారాయణ తెలియజేస్తూ ఉత్తర కోస్తాంధ్రప్రదేశ్ మరియు యానాంలో ఈ రోజు తేలికపాటి గంటల వేగంతో వీచే అవకాశం ఉంది. దక్షిణ కోస్తాంధ్రప్రదేశ్ మరియు రాయలసీమలో ఈ రోజు తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా జల్లులు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. మరోవైపు తెలంగాణలో రానున్న 3 రోజుల పాటు పలు జిల్లాల్లో ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఉక్రెయిన్ సంక్షోభాన్ని శాంతియుతంగా పరిష్కరించేందుకు భారత్ మద్దతు కొనసాగుతుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పునరుద్ఘాటించారు. హైదరాబాద్ ఓఆర్ఆర్ 2వ దశలో భాగంగా తాగునీటి సరఫరా కోసం చేపట్టిన ప్రాజెక్టును తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి ఈ రోజు ప్రారంభిస్తారు. ఆంధ్రప్రదేశ్ ఉపాధించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని యువజన క్రీడా శాఖ మంత్రి ఎం రాంప్రసాద్ రెడ్డి తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి 7 గంటల 5 నిమిషాలకు జాతీయ వార్తలు వింటారు.